వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సబ్సిడీ యూరియాను వ్యవసాయ పనులకు మాత్రమే వాడాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు విస్తృతంగా తనిఖీలు. నార్కట్పల్లిలోని మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ. పాఠశాలలలో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి అన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. నల్గొండ జిల్లా డీఈఓ తీరుపై మండిపడుతున్న ఉపాధ్యాయులు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్. జూడో అసోసియేషన్ జనరల్ మీటింగ్కి ముఖ్య అతిథిగా ధనంజనేయులు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో కార్గిల్ విజయ్ దివాస్. అపజయాలు విజయానికి సోపానాలు అన్న మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ బెల్లి జనార్దన్. ఛత్రపతి సాహు మహారాజ్కు బడుగు బలహీన వర్గాలందరూ రుణపడి ఉండాలన్న లింగం గౌడ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. రాళ్ల జనగం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. రాళ్ల జనగామ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫారం ప్రారంభించారు. జంగంపల్లి గ్రామంలో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన. మల్లాపురం గ్రామంలో సీసీ రోడ్డు, కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ భవనం, సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు. సైదాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు శంకుస్థాపన చేశారు. మాసాయిపేట గ్రామంలో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శంకుస్థాపన. గౌరాయిపల్లి గ్రామంలో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శంకుస్థాపన చేశారు. యాదగిరిగుట్ట మండలం సాధువెల్లి గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాచారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అన్నా రెడీ అన్నా భాస్కర్ అన్న ఇట్లుడే ఈరోజు ఆలయ నియోజకవర్గంలోని యారుట మండలం వివిధ గ్రామాల
అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి జిల్లా రాష్ట్ర నాయకులు మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో సుమారు ఈ ఒక్కరోజే 11 గ్రామాలు ఎన్ఆర్జిఎస్, ఎస్సీ సప్లాన్, ఎస్డిఎఫ్ నిధుల నుంచి అదేవిధంగా ఎమ్మెల్సీ నిధుల నుంచి సుమారు ఒక్కొక్క గ్రామానికి ₹1 కోటి పైన ఇప్పటికీ నిధులు కేటాయించి కొన్ని ప్రారంభోత్సవాలు, కొన్ని ఫౌండేషన్లు ఈరోజు వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ 18 మాసాల్లో తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలతో పాటు మేము ఇయ్యనటువంటి హామీలు కొన్ని గత 10 ఏళ్ళుగా మిగులు బడ్జెట్లో గత ప్రభుత్వం ఏ రకంగా పేద ప్రజలకు లబ్ధి జరగలేదు, పేదోడి సొంతింటి కాడ నెరవేరలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ గ్రామాన పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేవి 70 ఇండ్లు, మేము అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ప్రగల్భాలు పలికి ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక ఇల్లు కట్టేయలే. తెలంగాణలో మార్పు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లతో పాటు ప్రతి నియోజకంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పటికే ముగ్గురు పోసడం, కొన్ని స్లాబ్లు అయినాయి, కొన్ని బీస్మెంట్ లెవెల్ వచ్చినాయి. ఇందిరమ్మ ఇళ్లకు ప్రతి సోమవారం పెద్ద ఎత్తున నిధులు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, పైరోలకు తావు లేకుండా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరైతే లబ్ధిదారులు పేదోళ్ళ దాంట్లో నిరుపేదలకు మొదటి దశగా 3,500 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి పెద్ద ఎత్తున ఆన్లైన్ వర్గంలో పురోగతిలో ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి. ప్రతి వారంకు 2 రోజులు మార్నింగ్ వాక్ ద్వారా ఇప్పటికీ టౌన్లలో అన్ని తిరిగి కూడా ఇందిరమ్మ ఇళ్ళు వేగవంతం చేసినాం. వాటితో పాటు గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మంత్రుల సహకారంతో ఆన్లైన్ వర్గానికి మొన్న జూన్ 6 తారీఖున పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి 1,500 కోట్లతోటి శంకుస్థాపన చేసినాం. ఇప్పటికే గన్నమల్ల ల్యాండ్ అక్విజిషన్ పూర్తయింది, మెడికల్ కాలేజు టెండర్ అయింది, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా టెండర్ కంప్లీట్ అయ్యి ఈ మధ్యలో ప్రారంభించుకున్నాం. వేద పాఠశాలకు ముగ్గు పోసినాం. అదేవిధంగా ఒక్కొక్క పనిగా ఇక్కడ వేర్ హౌస్ గోడౌన్ కూడా ఇలా టెండర్ అయిపోయి ముగ్గులు పోసుకుంటున్నాం. మేము ఇయ్యనటువంటి హామీలు సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కూడా పేదోడికి ప్రతి అర్హులందరికీ రేషన్ కార్డు ఉండాలని చెప్పి మొన్ననే పెద్ద ఎత్తున ఇక్కడ ఆలయ నియోజకంలో యాదగిరిగుట్ట మండలంలో రేషన్ కార్డు కూడా లాంచింగ్ చేసుకొని నియోజకం మొత్తం ఇవ్వడం జరిగింది. రేపు 10 తారీఖు నుంచి ప్రతి మండలంలో అర్హులందరికీ తెల్ల సబ్సిడీ యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు వాడినట్లయితే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లు సంయుక్తంగా హెచ్చరించారు. శనివారం జిల్లా కలెక్టర్, ఎస్పీలు నల్గొండ జిల్లా హైదరాబాద్ విజయవాడ రహదారిపై వెల్మినేడు వద్ద ఉన్న యార్డ్ బ్లూ డిఎఫ్ సెల్ కౌంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్సిడీ యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు వాడినట్లయితే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లు సంయుక్తంగా హెచ్చరించారు. శనివారం జిల్లా కలెక్టర్, ఎస్పీలు నల్గొండ జిల్లా హైదరాబాద్ విజయవాడ రహదారిపై వెల్మినేడు వద్ద ఉన్న యార్డ్ బ్లూ డిఎఫ్ సెల్స్ కౌంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ డిఎఫ్లో కలుపుతున్న యూరియా ఎలా వస్తుందో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ సబ్సిడీ యూరియాను వ్యవసాయ పనులకు మాత్రమే వాడాలని, అలా కాకుండా ఇతర పనులకు వాడవద్దని, ఇండస్ట్రీ యూరియాని వాడాలన్నారు. జిల్లాలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్ముతున్న ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఎరువులను ప్రత్యేకించి యూరియాను దారి మళ్లిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ సబ్సిడీ యూరియాను రైతులు మాత్రమే వాడాలని, అలా కాకుండా పరిశ్రమలకు మళ్లించకూడదని, ఏదైనా పరిశ్రమ సబ్సిడీ యూరియాను వాడితే చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియాను వాడే అనుమానాస్పద ఇండస్ట్రీలన్నిటిపై పూర్తి స్థాయిలో తనిఖీ చేసి ఇండస్ట్రియల్ యూరియా కాకుండా సబ్సిడీ యూరియాను వాడినట్లయితే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల విషయంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, పోలీసులు ముమ్మరం తనిఖీలు నిర్వహిస్తున్నారని, అంతేకాక చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్, ఎస్పీలు సంయుక్తంగా చిట్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని ఎరువుల స్టాక్ను పరిశీలించారు. రికార్డులన్నింటినీ సక్రమంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితులలో ఎరువులు దుర్వినియోగం కారాదని, ఒకవేళ అలా జరిగితే సంబంధిత సీఈఓలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, చిట్యాల తహసీల్దార్ కృష్ణ, మండల వ్యవసాయ అధికారి గిరిబాబు తదితరులు ఉన్నారు.
పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం సృష్టిస్తే విద్యార్థుల ఆలోచనలు మెరుగ్గా ఉంటాయని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు. శనివారం ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ, తహసీల్దార్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలను సందర్శించారు. పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం సృష్టిస్తే విద్యార్థుల ఆలోచనలు మెరుగ్గా ఉంటాయని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ, తహసీల్దార్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలను సందర్శించారు. మొదట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి అక్కడ వేసిన రంగులు, గోడలపై చిత్రాలు మరియు పాఠశాల పర్యావరణాన్ని పరిశీలించి అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు మెరుగైన శిక్షణ మరియు సృజనాత్మక వాతావరణం అందించడానికి ఉపాధ్యాయులు చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ప్రాథమిక పాఠశాలకు వెళ్లిన కలెక్టర్ 5వ తరగతి విద్యార్థులతో చక్కగా మమేకమై ఇంగ్లీష్ పాఠాన్ని చదివించారు. తదుపరి కలెక్టర్ స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. శరీర భాగాలు బొమ్మ చూపెట్టి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలని కలెక్టర్ తెలుపగా వర్షం వల్ల రాలేదని కలెక్టర్కి వివరించారు. తదుపరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సందర్శించి వంటగదిలోని టమాటా, ఇతర కూరగాయలు పరిశీలించి టమాటా బాగలేకపోవడంతో వెనక్కి పంపించారు. ప్రభుత్వ హాస్టల్లో కూరగాయలు, పాలు, వంట సామాగ్రి విషయంలో నాణ్యమైనవి ఉపయోగించాలని తెలిపారు. 10వ తరగతిలో జరుగుతున్న పీఈటీ డిజిటల్ క్లాస్ని సందర్శించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా అని ఎస్ఓని అడిగినారు. భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అర్జీలపై అధికారులతో తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అర్జీలకి సంబంధించిన ఫైల్స్ పరిశీలించారు. అలాగే నోటీసులు త్వరగా జారీ చేసి క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలని ఆదేశించారు. వన మహోత్సవంలో భాగంగా తుమ్మల పెన్బర్డ్ క్రాస్ రోడ్ నందు అవెన్యూ ప్లాంటేషన్లో పాల్గొని కలెక్టర్ మొక్క నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి నీరు పోసి కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ నాయక్, తహసీల్దార్ అమీన్ సింగ్, ఎంపీడీఓ మహమ్మద్ హసీం, ఎంఈఓ ధారా సింగ్, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రవణ్ కుమార్, ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ వనజ, ఆర్ఐలు ప్రదీప్, స్వప్న, ఇతర ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం కాజ్పేట నుండి హైదరాబాద్ 163 రహదారిపై స్థానిక సిఐ కొండలరావు ఆధ్వర్యంలో ఎస్ఐ వినయ్ కుమార్ సిబ్బందితో విస్తృతంగా వాహనాలు తనిఖీ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున కాజీపేట నుండి హైదరాబాద్ 123 రహదారిపై స్థానిక సిఐ కొండలరావు ఆధ్వర్యంలో ఎస్ఐ వినయ్ కుమార్ సిబ్బందితో విస్తృతంగా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మీడియాతో మాట్లాడుతూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీలు చేస్తుండగా 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నట్లు తేలడంతో వారిని విచారించగా గత 15 రోజుల నుండి ఆలేరు, జనగామ, భువనగిరి పట్టణంలో దొంగిలించిన 2 బజాజ్ పల్సర్, హోండా యాక్టివా వాహనాలను స్వాధీనపరుచుకొని నేరస్తులను రిమాండ్కు పంపామని తెలిపారు. గతంలో వీరు 4 సార్లు జైలుకు వెళ్లొచ్చారని అన్నారు. ప్రజలకు ఎటువంటి అనుమానిత వ్యక్తులు వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కానిస్టేబుల్స్ మహేష్, చంద్రశేఖర్లను అభినందించారు. రాచకొండ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము రోజు రాత్రి టైంలో దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ టైంలో తప్పించుకుని పోవడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఎస్ఐ గారి నేతృత్వంలో, వినయ్ కుమార్ గారి నేతృత్వంలో క్రైమ్ టీమ్ తోటి చౌదరి దాబా మెయిన్ రోడ్ హైవే మీద చౌదరి దాబా దగ్గర జనగామ నుంచి హైదరాబాద్ రూట్లో ఈరోజు వెహికల్ చెకింగ్ చేస్తుంటే మార్నింగ్ టైంలో 7:30కి వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక 2 అనుమానిత వ్యక్తులు ఒక పల్సరు ప్లస్ ఒక యాక్టివా మీద రావడం జరిగింది. వాళ్ళని ఆపి వాళ్ళ బట్టి బుల్లెట్ వెహికల్కి నెంబర్ ప్లేట్ లేవు. వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేసినప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ చూపించలేకపోయారు, నెంబర్ ప్లేట్ లేదని చెప్పారు. మేము త్వరగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఈ బండ్లని మేము దొంగతనం చేసినామని మాకు
తెలపడం జరిగింది. ఇమీడియట్గా ఎస్ఐ గారు పంచులను పిలుచుకొని వాళ్ళ యొక్క కన్ఫెషన్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చేసిన దొంగతనాలు ఎక్కడ ఏందని మనం తెలుసుకునగా మొత్తము ఒక ఇద్దరు దీంట్లో మెయిన్ కంప విజయ్ అని 22 ఇయర్స్ ఉంటాయి. ఆ అబ్బాయికి 23 ఇయర్స్ ఉంటాయి. ఇతను భూపాలపల్లికి సంబంధించిన వ్యక్తి. ఇతను ములుగులో ఉంటాడు, ప్లస్ వాళ్ళ అమ్మమ్మ గారి విలేజ్ భూపాలపల్లి, అక్కడ ఉంటాడు అనమాట. తల్లి చనిపోవడం వల్ల తండ్రి వేరే ఉండటం వల్ల ఇక్కడ ఉంటాడు. ఇతడు మొత్తం గత 15 రోజుల క్రితం మన ఆలేరు వచ్చి ఆలేరులో రాత్రి సమయంలో ఒక పల్సర్ని దొంగతనం చేసిన ఒప్పుకున్నాడు. అదేవిధంగా మనం త్వరగా ఎంక్వైరీ చేయడం ద్వారా మొత్తం 3 దొంగతనాలు చేసినని ఒప్పుకున్నాడు. జనగామ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక పల్సర్ తీసిండు. అదేవిధంగా భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 22వ తారీఖు ఎర్లీ మార్నింగ్ టైంలో ఒక బుల్లెట్ వెహికల్ దొంగతనం చేసిండు. ఈ దొంగతనం చేసిన వెహికల్ని తీసుకెళ్ళి తనకి అమ్ముకోవాలన్న ఉద్దేశంతో ఒక చెట్ల మధ్యలో పొదలలో పెట్టడం జరిగింది. ఇమీడియట్గా ఎస్ఐ గారు ఆ 2 బండ్లని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 బండ్లని సీజ్ చేయటం, అదేవిధంగా అక్కడి నుంచి చెట్ల పొదల్లో దాచుకున్నటువంటి బుల్లెట్, ఆ పల్సర్ 2 పల్సర్ని కూడా స్వాధీనపరచుకొని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ కంప విజయ్ అనే అతను ఆల్మోస్ట్ 2019లో ఒకసారి దొంగతనం కేసులో ఇంతియార్ గంజ్ పోలీస్ స్టేషన్ వరంగల్లో ఉంటుంది. దాంట్లో ఒక గుళ్ళో దొంగతనం చేసిండు. గుళ్ళో దొంగతనం చేసి జైలుకి పోయిండు. జైలుకి పోయించి వితిన్ 6 మంత్స్లో 3 నెలలు జైల్లో ఉన్నాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత 6 నెలల్లో మళ్ళీ బైకులు దొంగతనం చేయడం స్టార్ట్ చేసిండు. బైకులు దొంగతనం స్టార్ట్ చేసి మట్వావాడ పోలీస్ స్టేషన్లో హౌస్ బ్రేకింగ్ చేయటము, ప్లస్ వరంగల్లోని వివిధ పోలీస్ స్టేషన్లో బైకులు దొంగతనం చేసి జైలుకి పోయిండు. జైలుకి పోయి వచ్చి మళ్ళీ 15 రోజులనే మళ్ళీ బైకులు దొంగతనం చేయటం. ఈ విధంగా ఇప్పటివరకు ఆయన 4 సార్లు జైలుకి పోయి రావడం జరిగింది. దాదాపుగా ఒక 100 బైకుల వరకు 100 వాహనాల వరకు దొంగతనం చేయటం, తర్వాత పోలీసు వాళ్ళకు దొరకటం, రికవరీ ఇవ్వటం, జైలుకి పోవడం జరుగుతుంది. ఇతను 6 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు జైలు జీవితం గడిపిండు. ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు మాత్రమే బయట ఉన్నాడు. మనకి లాస్ట్ 2013లో విల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ 2023లో విల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి జైలు పోయిండు. జైలు పోయి ఈ నెలలో లాస్ట్ మంత్ జూన్ 17వ తారీఖు జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిండు. రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన 15 రోజులు మంచిగానే ఉన్నాడు, 20 రోజుల వరకు. తర్వాతకి ఇమీడియట్గా తన ఖర్చులకు డబ్బులు సరిపోవట్లేదు, ఏం పని చేయడం చేత కాదు కాబట్టి ఈజీగా మన డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక బాయ్స్ జువెనల్ని సహవాసం ఏర్పాటు చేసుకొని అతడు జనగామలో ఒక రిలేటివ్ ఉన్నాడు. ఆ బాయ్స్ జువెనల్కి ఆ రిలేటివ్స్ ఇంటికి వచ్చి అక్కడ రూమ్లో ఉండేవాళ్ళు. రూమ్లో ఉన్న తర్వాత ఇంట్లో సరిపోవట్లేదు ఖర్చులు, తాగడానికి తాగుడికి బానిసవడం వల్ల తాగుడికి డబ్బులు సరిపోవట్లేని ఉద్దేశంతో ఈ బైక్ దొంగతనం చేయడం ఈజీ అని. జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలంటే బాగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. చదువుతో పాటు క్రీడలు, స్విమ్మింగ్, రన్నింగ్ వంటి అంశాలపై దృష్టి సారించాలని అన్నారు. శనివారం ఆమె జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి నల్గొండ జిల్లా నార్కట్పల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ కళాశాలలను సందర్శించారు. శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి నల్గొండ జిల్లా నార్కట్పల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించారు. ముందుగా కళాశాలలో విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులు, విద్య, భోజనం తదితర అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలు అవసరమని, అంతేకాక రన్నింగ్, స్విమ్మింగ్ అన్నింటిలో ప్రవేశం ఉండాలని, అప్పుడే సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధిస్తారని చెప్పారు. కష్టపడి చదివితేనే జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారని, అందువల్ల చదువుపైన దృష్టి సారించాలని, చెడు అలవాట్లకు లోను కావద్దని అన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు విద్యార్థులు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని, లక్ష్య సాధనకు ప్రణాళికతో పాటు గొప్పవారిని ఆదర్శంగా తీసుకోవాలని, కష్టపడి పనిచేయడం, లక్ష్య సాధనపైనే దృష్టి సారించడం వంటివి చేయాలన్నారు.
ముఖ్యంగా విద్యార్థులు చెడు అలవాట్లకు లోను కావద్దని, ప్రత్యేకించి డ్రగ్స్, మద్యం, సిగరెట్ తదితర వాటి జోలికి వెళ్ళవద్దన్నారు. చెడు అలవాట్ల కారణంగా కేసు నమోదైతే దాని నుంచి బయటపడడం కష్టమని, భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగం సాధించినప్పుడు పోలీసు ద్వారా చేసే వెరిఫికేషన్ సమయంలో ఇవన్నీ అడ్డొస్తాయని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు వైపు వెళ్ళవద్దని అన్నారు. ఒకసారి చేసే చిన్న తప్పు జీవితాంతం వెంటాడుతుందని, దానికి శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. బాగా చదువుకునేందుకు జిల్లా యంత్రాంగం తరఫున ఎలాంటి చేయూత కావాలన్నా అందిస్తామని చెప్పారు. నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వరరావు తదితరులున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రభుత్వ నియమ నిబంధనలను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి తీరుపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం యూటీఎఫ్ నాంపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ నియమ నిబంధనలను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి తీరుపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం యూటీఎఫ్ నాంపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల అక్రమ డిప్యుటేషన్ల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్ మండల అధ్యక్షులు సత్యనారాయణ సత్యన్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై ఉందన్నారు. కాంప్లెక్స్ మరియు విధులు నిర్వహిస్తున్న మండల పరిధిలో మాత్రమే ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని, ప్రభుత్వ నిబంధనలకు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా మండలం దాటి ఇతర జిల్లాలకు సైతం అక్రమ డిప్యుటేషన్లు ప్రోత్సహిస్తూ మౌఖిక ఆదేశాలతో ఉపాధ్యాయులను బదిలీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఉపాధ్యాయుల స్వలాభం కొరకు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నాంపల్లి మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే విద్యాశాఖ అధికారులు తప్పుడు నిర్ణయాలు, నిర్లక్ష్య ధోరణితో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకుండా చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మౌఖిక ఆదేశాలపై ఇతర ప్రాంతాలకు బదిలీ చేసిన ఉపాధ్యాయులను తక్షణమే తిరిగి యథాస్థానంలో నియమించాలని వారు డిమాండ్ చేశారు. తప్పుడు విధానాలను అవలంబిస్తే సహించేది లేదని విద్యాశాఖ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగుతామని తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని నర్సింహులగూడెం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలను అక్రమ డిప్యుటేషన్ పేరుతో మునుగోడు మండలం పులిపల్పుల ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేసినందున తిరిగి యథాస్థానంలో విధులలో చేర్చాలని మండల యూటీఎఫ్ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ అధ్యక్షులు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కృష్ణవేణి, కోశాధికారి శ్రవణ్ కుమార్, యూటీఎఫ్ మండల నాయకులు దీవంత, సంపత్, లక్ష్మణ్, శ్రీహరి, సైదులు, వేలాద్రి, వేణుకుమార్, శిరీష, ఉజ్వల, రాణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలి.
వెంబడే సొంత మండలానికి ఈ స్టాంపులు బాక్స్ తెప్పుతాలి. మేము ఇక్కడ జూలైలో లాస్ట్ ఇయర్ జూలైలో ట్రాన్స్ఫర్లు వచ్చినాం సార్ ఇద్దరము. అంతకుముందు కూడా ఎన్రోల్మెంట్ బాగుండనట. ఇక్కడ ఈ ఏఏపిసి వర్క్ కింద ఈ బిల్డింగ్స్ కూడా పైన స్లాబ్ కొంత డిస్మెంటల్ చేసేసి కొత్త స్లాబ్ వేసిండ్రు. ఈ కలర్స్ కూడా భవిష్యత్తులో మేము కొంత దాతలు పట్టుకొని కానీ ఏదో చేద్దామన్న ప్రణాళికతో ఉన్నాము. మన రీసెంట్గా ఊరి యువకులతోటి తర్వాత కొంత పెద్దలతో కూడా మాట్లాడినాము. అయితే ఒక ప్రామిస్ చేస్తే తప్పకుండా మేము పంపిస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు సహకరించిండ్రు. సార్ ఇద్దరే ఉన్నారు కదా, మరి ఇద్దరు టీచర్స్ తోటి పిల్లలు ఏ విధంగా మీరు చేయగలుగుతారని చెప్పేసి అంటే మేము సరే మా అవసరమైతే మేము మా సొంత కొంత పైసలు కానీ కొంత నిధులతోటి తర్వాత కొంత ఎంఈఓ గారి కోఆపరేషన్ తీసుకొని ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసుకొని ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా అంటే ఇది మా ఆలోచన వాళ్ళతో మేము షేర్ చేసుకున్నాం సార్. ఉదయం 8 గంటలకు ఆ వాలంటీర్ వచ్చేసి 9 o'clock వరకు ఉండి 1 hour ఉండి మేము 9 o'clock ఎట్లాగ మేము మా టైం ప్రకారం మేము వచ్చేస్తాం కాబట్టి తర్వాత 4 to 5:30 వరకు ఉదయం 1 hour బిఫోరు తర్వాత సాయంత్రం 4 to 5:30 1.5 hour ఈ 2.5 గంటలను ఒక వాలంటీర్ మేము ఏర్పాటు చేసుకుంటే మాకు ఇంకా ఒక 20 నుంచి 30 మంది పిల్లలు పెరిగే అవకాశం ఉంది. మేము కూడా వాళ్ళకు ప్రామిస్ చేసాం తప్పకుండా మరి ఆ విధంగా ఏర్పాటు చేస్తే ఈ నాంపల్లి కానీ చెండూరు కానీ ఈ వ్యాన్లు ఆటోలు ప్రమాదకరమైన ఈ ప్రయాణం తప్పించుకోవచ్చు. చిన్నపిల్లలు కాబట్టి ప్రొటెక్షన్ ఎడ్యుకేషన్ కంటే ముందు ఫస్ట్ ప్రొటెక్షన్ ఉండాలి, దాని తర్వాత ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా వస్తుందని మేము పేరెంట్స్ కూడా కన్విన్స్ చేసినాము. తప్పకుండా మరి వాళ్ళు పంపిస్తా అని చెప్పేసి అన్నారు. మధ్యలో కూడా అడ్మిషన్లు ఉంటాయి కాబట్టి ప్రైమరీ స్కూళ్ళు ఆ దిశగా మేము రేపు ఆగస్టు 15 నాడు కూడా కొంత మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ సహాయం తీసుకుంటాం సార్. తప్పకుండా చేద్దాం. అంతలోనే వార్త మళ్ళీ మాకు మేము ఈ ప్రణాళికలో మేము ఉండగానే అంతలోనే మాకు వచ్చిన పిడుగు లాంటి వార్త సడన్గా మాకు నిన్నగాక మొన్న మేడం గారు డిప్యూటేషన్ మీద పోవడం, సరే వాళ్ళ వ్యక్తిగత అనారోగ్య సమస్యలు ఏమో మాకు తెలియదు, పోవడం తప్పలేదు. కానీ మాకు మళ్ళీ అదనంగా ఇంకొక టీచర్ వచ్చేస్తే మేము కూడా మళ్ళీ ఎందుకంటే విలేజ్ వాళ్ళకి మేము కొంత ప్రామిస్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఉన్న ఇద్దరే చెప్పలేకపోతున్నారంటే ఇప్పుడు ఒక్కరే ఉండని మళ్ళీ వాళ్ళకి తెలిస్తే ఇంకా పేరెంట్స్కి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. మరి వాళ్ళు ఏంటంటే మేము ఇచ్చిన నమ్మకాన్ని మేము పోయే అవకాశం ఉంది సార్. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల మీద కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది కాబట్టి సాధ్యమైన తొందరగా మాకు ఒక అదనపు టీచర్ వచ్చేస్తే అంటే మాకు మళ్ళీ పోయిన టీచర్ ప్లేస్లో వేరే వాళ్ళు మాకు డిప్యూటేషన్ మీద వచ్చేస్తే మేము వాలంటీర్ అనే అంశాన్ని ఊరు వాళ్ళతో మేము చర్చించుకొని తప్పకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు ఈ ఉన్న 15 మందిని కాస్త 30-35 మందిగా మార్చే ప్రయత్నం 100% మేము చేస్తాం సార్. మాకు పిల్లలు ఎక్కువ మంది ఉంటేనే మాకు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేము ఎందుకంటే ఇలా జీవనాధారం అంటే పిల్లలకు బోధిస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళ మీదనే ఆధారపడి మేము జీవిస్తున్నాం కాబట్టి తప్పకుండా మేము ఇదే పాఠశాలలో చదువుకొని మరి ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈరోజు పిహెచ్డి సార్ ఆమె డాక్టరేట్ మరి పిహెచ్డి చదువుకున్నంత గవర్నమెంట్ దాంట్లో కాబట్టి ఇలా అదే స్థాయిలో మనం న్యాయం చేసినప్పుడే మాకు అంతరాత్మ కూడా కొంత తృప్తి ఉంటుందని తెలియజేస్తున్నాం. నాంపల్లి మండలంలో అక్రమ డిప్యూటేషన్ల దుమారం రేగుతున్న సందర్భంలో ఇక్కడ ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ నుండి ఈ విధానాన్ని వెంటనే ఖండిస్తూ అక్రమ డిప్యూటేషన్ జరపవద్దు అని దానికి వ్యతిరేకంగా ఎంఈఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సార్ ఆ విషయమై మండల అధ్యక్షుడు సత్యనారాయణ గారు ఉన్నారు, వారి విషయం తెలుసుకున్నాం. అన్నగారు నమస్కారం సార్. చెప్పండి, ఇప్పుడు ఈ అక్రమ డిప్యూటేషన్ విధానము మీరు ఏ విధంగా తీసుకుంటారు? అక్రమ డిప్యూటేషన్ అంటే ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది. ఏంటిదంటే మనకు ఫస్ట్ పాఠశాల సముదాయంలో అవసరం ఉన్న చోట మనం ఉపాధ్యాయులను మనం సర్దుబాటు చేయవచ్చు. కానీ దానికి భిన్నంగా పాఠశాల సముదాయం దాటి మండల జిల్లాలో వేయడం కరెక్ట్ కాదు. మరి మన అంతకుముందు అయితే మన జిల్లానే కాదు వేరే జిల్లాకు కూడా మరి మన నాంపల్లి మండలం నుంచి పంపడం జరిగింది. అది కరెక్ట్ విధానం కాదు. దాన్ని టీఎస్యూటీఎఫ్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వేయండి, సర్దుబాటు వేయండి, కానీ ఎక్కడనైతే విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ ఉన్న స్కూల్లో ఏమైతే ఉండి అక్కడ నుంచి తీసుకొని మన కాంప్లెక్స్ పరిధిలో వేయండి.
కానీ మరి కాంప్లెక్స్ కాకుండా మండల్ కాకుండా మరి జిల్లా కాకుండా వేరే జిల్లాల్లో వేస్తే మాత్రం టీఎస్ యూటీఎఫ్గా సైన్ చేయలేదు అని తెలియజేస్తున్నాం. అన్నారు ఇప్పుడు మేము చూసినట్టయితే గతంలో చిట్టంపాడు ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అక్కడ చూస్తే గతంలో 14 మంది ఉంటే ఈ విద్యా సంవత్సరానికి 42 మంది అయ్యారు. అక్కడ కూడా 2 టీచర్లు ఉంటే ఒక టీచర్ని వేరే జిల్లా రంగారెడ్డి జిల్లాకు పంపడం జరిగింది. ఇప్పుడు ఇటీవలనేమో నరసింహగూడెంలో ఏకంగా ప్రధానోపాధ్యాయురాలనే అట్నుండి తీసి మళ్ళీ వేరే మండలం తరలించడం జరిగింది. దీనిపైన మీరు ఏమంటారు? మీరు అదే విషయం సార్, మేము అంత గతంలో పాఠశాలలు ప్రారంభం కాతులుగానే మరి అక్కడ టీచర్ మరి వేరే జిల్లాకు బదిలీ కావడం మాకు దృష్టికి వచ్చింది. మరి దాని విషయమై మేము ఎంఈఓ గారిని కూడా మేము సంప్రదించినాం. మరి దానికి వారు ఏంటంటే పై అధికారుల నుంచి ప్రొసీడింగ్ వచ్చింది కాబట్టి మేము ఏం చేయలేము అని మరి వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. దానిపైన కూడా మేము ఉద్యమాలు జిల్లా దృష్టికి తీసుకెళ్ళాము. మరి ఇప్పుడు అక్కడ జిల్లా నాయకత్వం చూసుకుంటుంది అక్కడ, మరి ఇక్కడ మాత్రం ఎంఈఓ గారి పరిధిలో ఉంది కాబట్టి మరి వెంటనే ఎంఈఓ గారు స్పందించి ఇప్పుడు ఏదైతే నరసింహగూడెం నుంచి వేరే మండలానికి వెళ్ళిందో మరి ఆ ఉపాధ్యాయురాయల్ని ఇక్కడ తీసుకురావాలని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే మేము టీచర్లకు వ్యతిరేకం కాదు, మన నాంపల్లి మండలం వెనుకబడిన మండలం కాబట్టి వెనుకబడిన మండలం మనం విద్యాభివృద్ధిలో మనం ఎంతో సాధించి మన నాంపల్లి మండలానికి పేరు తేవాలి కాబట్టి మన నాంపల్లి మండల ఉపాధ్యాయులుగా మనం అట్లా పోవడం కరెక్ట్ కాదని భావిస్తున్నాం. థ్యాంక్ యూ అన్నగారు. మీరు కోరుకున్న విధంగానే ఉపాధ్యాయులు యథాస్థానంలో ఉంటూ వారి విద్యార్థులకు ఏ రకమైన విద్య అవసరమో వారికి అనుగుణంగా బోధించాలని ఈ అక్రమ డిప్యూషన్లని సత్యన్యూస్ ద్వారా మేము కూడా ఖండిస్తూ ఉపాధ్యాయులు తిరిగి మళ్ళీ యథాస్థానంలో చేరాలని కోరుకుంటున్నాం. ఓవర్ టు స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ లీగల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ అన్నారు. శనివారం నల్గొండలోని రెవెన్యూ అతిథి గృహంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నాంపల్లి నరసింహ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా సమావేశం జరిగింది. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ లీగల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ అన్నారు. శనివారం నల్గొండలోని రెవెన్యూ అతిథి గృహంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నాంపల్లి నరసింహ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పదవులు పొందిన న్యాయవాదుల పార్టీ కార్యకర్తలకు తప్పనిసరిగా న్యాయ సహాయం అందించాలని కోరారు. పదవి పూర్తయిన తర్వాత పార్టీని విస్మరించడం సరైన విధానం కాదన్నారు. అదేవిధంగా పార్టీలో పనిచేసిన న్యాయవాదులకే పార్టీ పరంగా వచ్చే పదవులలో అవకాశం కల్పించాలన్నారు. త్వరలో జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ బిల్ పాస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి న్యాయవాదులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ అధికారంలో రావడంలో న్యాయవాదుల పాత్ర కూడా ఎంతో ఉందని తెలిపారు. న్యాయవాద వృత్తిలో ఎన్నో కష్టనష్టాలు ఉన్నాయని, వారి సమస్యలన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సహకారంతో పీపీలు అయిన తర్వాత కార్యకర్తలకు సమస్యలు వచ్చినప్పుడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో పార్టీ పరంగా పదవి వచ్చినంతసేపు పార్టీలో ఉండి ఆ తర్వాత పార్టీని కార్యకర్తలను పట్టించుకోవడం సరైన విధానం కాదని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకిరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు న్యాయవాది నాంపల్లి భాగ్య, ఏజీపీలు శ్రీనివాస్, వెంకట్రెడ్డి, వీరయ్య, న్యాయవాదులు నామిరెడ్డి మోహన్ రెడ్డి, మోమిన్, రోషన్, జమీర్, ఉమాశంకర్, మేడ మోహన్ రెడ్డి, నఫీస్, ఫాతిమా, చక్రవర్తి, పాషం నరేష్ రెడ్డి, మామిడి శ్రీను, వెంకటేశ్వర్ రెడ్డి, ఈ దేవా భిక్షపతి గౌడ్, రాజ్ కుమార్, పొన్నం రవీందర్, రత్నారెడ్డి, లుక్మాన్ అలీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ను జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నాతో పాటు కన్వీనర్ నుండి వచ్చినటువంటి మా వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఉమాశంకర్ గారు, మోమిన్ రోషన్ గారు,
భిక్షపతి గౌడ్ మన రంగారెడ్డి భిక్షపతి కాకపోతే నల్గొండనే అట్లే దేవ గారు, రాజ్ కుమార్ గారు, రత్నారెడ్డి గారు పాపం చాలాసార్లు 2 సార్లు వచ్చారు ఇక్కడ నల్గొండ. ఈరోజు మార్నింగ్ వచ్చారు. అట్లా చాలా మంది మిత్రులు ఉన్నారు ఇక్కడ. అందరికీ కూడా పేరు పేరున వారికి ఒక కృతజ్ఞత తెలియజేస్తూ వివిధ భారతదేశం నుంచి దేవరపట్నం నుంచి వచ్చిన రాజశేఖర్, తర్వాత మిర్యాలగూడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇందుగూరు నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా చాలా మంది అడ్వకేట్లు ఇక్కడ సూర్యాపేట నుంచి మా అధ్యక్షులు వచ్చారు సుధీర్ రెడ్డి గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇటీవలే వారి దగ్గర సూర్యాపేట ఒక మీటింగ్ పెట్టారు, చాలా బాగా జరిపించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇందులో ఈరోజు నల్గొండ కేంద్రంలో జరిగినటువంటి న్యాయవాదుల లీగల్ సెల్ సమావేశానికి అధిశ్వర నరసింహ గారు, అలాగే దీనికి సహకరించిన శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్రం నుండి నాతో వచ్చిన మా వైస్ చైర్మన్స్, మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఇతర మా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఏదైతే న్యాయవాదుల సమావేశం జరిగిందో న్యాయవాదులు ఎదుర్కొన్నటువంటి వారి సమస్యల పట్ల మేము ఎలాంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున మరి వీళ్ళు ఎదుర్కొంటున్న సాధక బాధకాలు ఏంటి, వాటి పట్ల వాళ్ళు చాలామంది న్యాయవాదులు మాట్లాడారు. వాటన్నిటి కూడా మేము నోట్ చేసుకొని రేపటి రోజున ఏదైతే న్యాయవాద అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఎందుకంటే మాకు 2 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఏదైతే పెన్షన్ ఇన్సూరెన్స్ ఉందో అది 2019 తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయలేదు. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ 2 లక్షల నుంచి 5 లక్షలకు 10 లక్షలకు పెంచాలని వారు కోరడం జరిగింది. అలాగే రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో లీగల్ సెల్ ఆల్ ఇండియా కన్వెన్షన్ జరగబోతుంది. అందులో మన రాష్ట్రం నుండి కూడా 200 మంది న్యాయవాదులు పాల్గొబోతున్నారు. అందులో భాగంగా నల్గొండలో కూడా వాటి కార్యక్రమాన్ని గురించి ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలామంది రావడానికి స్వచ్ఛత వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు నల్గొండ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ సమావేశానికి ఇచ్చేసిన స్టేట్ చైర్మన్, టీపీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిగతా కమిటీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు నల్గొండలో పెట్టిన ఈ కాంగ్రెస్ లీగల్ సెల్ కార్యక్రమానికి నకరేకల్, మిర్యాలగూడ, నిడమనూరు అక్కడి నుంచి కూడా న్యాయవాదులు అందరూ అధిక సంఖ్యలో రావడం జరిగింది. వారి సమస్యలు కూడా ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఏ విధంగా అయితే కావాల్సినవి మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు కానీ ఏవైనా వాటి కోసము ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరి న్యాయవాదులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మన రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ గౌరవనీయులు పొన్నం అశోక్ గౌడ్ గారు వచ్చారు. అలాగే స్టేట్ కమిటీ నుంచి కూడా సభ్యులు వచ్చారు. ఇక్కడ మన నాంపల్లి నరసింహ గారు, అలాగే ఇక్కడ సీనియర్ న్యాయవాదులు, జిల్లాకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు అందరూ ఉత్సాహంగా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. నేను మీరందరికీ ఇక్కడ స్వాగతించి మీ సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు లీగల్ సెల్ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ పొన్నం అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఉన్న లీగల్ సెల్ తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించడానికి మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. ఇంకోటి, ఇప్పుడు రీసెంట్గా అతి త్వరలో ఆగస్ట్ 2న మాకు ఢిల్లీలో లీగల్ సెల్ తరఫు నుంచి, ఏఐసిసి లీగల్ సెల్ తరఫు నుంచి ఒక సెమినార్ నిర్వహించడం జరిగింది. కాన్స్టిట్యూషనిజం అని, రాజ్యాంగాన్ని సంబంధించి, రాజ్యాంగాన్ని ఎలా కొంతమంది మీకు అందరికీ తెలుసు ఎలా తూట్లు పొడతారని చూస్తున్నారో అది కాకుండా దాన్ని మేము ఎలా పరిరక్షించాలి, ఎలా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని దాని మీద ఒక సెమినార్ ఉంది. ఆ సెమినార్ గురించి కూడా ఇక్కడ డిస్కషన్ జరిగింది. చాలా మంచిగా ప్రోగ్రాం జరిగింది. అందరూ ఉత్సాహంతో ఈ ప్రోగ్రాంలో పాల్గొని ప్రోగ్రాంని విజయవంతం చేశారు. అందుకు నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయ, యాదాద్రి భువనగిరి జిల్లా జూడో అసోసియేషన్ అన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కార్యక్రమం వెంకర్యాల గ్రామం నందు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ధనంజయులు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయ, యాదాద్రి భువనగిరి జిల్లా జూడో అసోసియేషన్ అన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కార్యక్రమం వెంకర్యాల గ్రామం నందు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ధనంజయులు సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండోర్ స్టేడియంలో జూడో అసోసియేషన్ తరపున పోటీలు నిర్వహిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు.
తదనంతరం యాదాద్రి జిల్లాకు జూడో అసోసియేషన్ అన్యువల్ జనరల్ బాడీ నూతన కార్యనిర్వాహక అధ్యక్షుని డాక్టర్ సోహెల్ని ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జూడో నేషనల్ జాయింట్ సెక్రటరీ కైలాష్, సాయి మోహిత్, మెమోరియల్ హై స్కూల్ ప్రిన్సిపల్ బ్రహ్మం, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకొని శనివారం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలల్లో నెహ్రూ యువ కేంద్రం మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో పోరాడి అమరులైన సైనికులను స్మరించుకుంటూ మౌనం పాటించారు. కార్గిల్ విజయ్ దివాస్ను పురస్కరించుకొని శనివారం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో పోరాడి అమరులైన సైనికులను స్మరించుకుంటూ మౌనం పాటించారు. దేశం అందుకున్న విజయాన్ని గుర్తు చేసుకుంటూ వేడుక నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడుతూ 1999 మే 3న ప్రారంభమైన కార్గిల్ పోరాటం 60 రోజుల పాటు కొనసాగి అదే సంవత్సరం జూలై 26న విజయంతో ముగిసిందని తెలిపారు. ఈ పోరాటంలో 527 మంది సైనికులు వీరమరణం పొందారని గుర్తు చేశారు. వారి త్యాగానికి, వారి కుటుంబ సభ్యుల ధైర్యానికి మనమంతా రుణపడి ఉంటామన్నారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని, ప్రేరణను కలిగిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్తో పాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గచెల్లి మోహన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధననేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని నటుడు, నిర్మాత, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ బెల్లి జనార్దన్ సూచించారు. నకరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రస్పా సహకారంతో శనివారం స్థానిక శకుంతల ఫంక్షన్ హాల్లో జరిగిన యువ వికాస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అపజయాలు విజయానికి సోపానాలని వివరించారు. యువత, విద్యార్థులు డ్రగ్స్, మద్యం, ధూమపానం లాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మెలగాలన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని నటుడు, నిర్మాత, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ బెల్లి జనార్దన్ సూచించారు. నకరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రస్మా సహకారంతో శనివారం స్థానిక శకుంతల ఫంక్షన్ హాల్లో జరిగిన యువ వికాస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అపజయాలు విజయానికి సోపానాలని వివరించారు. యువత, విద్యార్థులు డ్రగ్స్, మద్యం, ధూమపానం లాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మెలగాలన్నారు. దానివల్ల కలిగే నష్టాలు ఎల్ఈడి స్క్రీన్పై విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు వివరించారు. తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా చిన్ననాటి నుండే కష్టపడి భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవాలని చెప్పారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల్ల సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్మా అధ్యక్షుడు ఎర్ర శంభు లింగారెడ్డి ప్రోగ్రామ్ చైర్మన్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై మోహన్ రెడ్డి, రీజియన్ చైర్మన్ సంతోష్ కుమార్, జోన్ చైర్మన్ బుడిగే శ్రీనివాసులు, క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, ట్రస్ట్ చైర్మన్ ఎన్ మోహన్ రావు, మండల విద్యాధికారి నాగయ్య, ట్రస్ట్ కార్యదర్శి ఎల్లపురెడ్డి, యాదగిరి రెడ్డి, క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు, క్లబ్ ప్రతినిధులు గుర్రం అంతయ్య, దైదా రవీందర్, వరాకంతం నారాయణరెడ్డి, సామంతపురి మురళి, ఉప్పల సంతోష్, ట్రస్మా మండల కార్యదర్శి కన్నయ్య గౌడ్, పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు. యువ వికాస్ సదస్సుకు సుమారు 2000 మంది విద్యార్థులు హాజరయ్యారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 123 సంవత్సరాల క్రితం 1902 జూలై 26న కొల్హాపూర్ సంస్థానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి 50% రిజర్వేషన్లు కల్పిస్తూ సాహు మహారాజ్
పర్వానా జారీ చేశారని, దాని సందర్భంగా జూలై 26న రిజర్వేషన్ డేను పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడలో మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 123 సంవత్సరాల క్రితం 1902 జూలై 26న కొల్హాపూర్ సంస్థానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి 50% రిజర్వేషన్లు కల్పిస్తూ సాహు మహారాజ్ పర్వానా జారీ చేశారని, దాని సందర్భంగా జూలై 26న రిజర్వేషన్ డేను పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడలో మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ మాట్లాడుతూ, 1000 సంవత్సరాలుగా మన దేశంలో కేవలం బ్రాహ్మణ వర్గాల వారే అన్ని ఉద్యోగాల్లో తిష్టవేసిన సందర్భంలో 1894లో సాహు మహారాజ్ కొల్లాపూర్ సంస్థానానికి బాధ్యతలు స్వీకరించి ఉద్యోగాల్లో 97% పైగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి సాహు మహారాజ్ ఆ తప్పును సరిదిద్దడానికి అతని రాజ్యంలో బడుగు బలహీన వర్గాలకు 50% రిజర్వేషన్లు కల్పించి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాలంతా ఆయనకు రుణపడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు, ఎర్రబెల్లి దుర్గయ్య, దోనేటి శేఖర్, మహేష్, మనకుమార్, హరి, నవీన్, ఆదిత్య, శివశంకర్, నాగరాజు, చంటి, అంజి, రాజు, లోకేష్, అఖిల్, శివసాయి తదితరులు పాల్గొన్నారు. బీసీల ఐక్యత, బీసీల రాజ్యాధికారాన్ని మేమెంతో ఈరోజు మహారాష్ట్రలోని కొల్లాపూర్ సంస్థానంలో సాహు మహారాజ్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% రిజర్వేషన్లు ఉండాలని పెట్టి 123 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు రిజర్వేషన్ డే జరుపుకోవడం జరిగినది. అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి కొల్లాపూర్ సంస్థానంలో 97% ఉద్యోగాలు కేవలం అగ్రవర్ణాలకు, అందులో బ్రాహ్మిన్స్కే ఉద్యోగాలు చూసి ఆయన రాజు అయినప్పుడు చూసి మొత్తం ఏంది ఇదంతా వ్యవస్థ, కేవలం అగ్రవర్ణాల వారే అన్ని ఉద్యోగాలు పొందుతున్నారని చెప్పేసి ఈ రోజు నుంచి మన కొల్లాపూర్ సంస్థానంలో ఉన్నటువంటి 500 ఉద్యోగస్తులలో 250 మంది ఖచ్చితంగా రిజర్వేషన్లు పాటించాలని చెప్పి 123 సంవత్సరాల క్రితమే ఆయన యొక్క మానవతావాదాన్ని చాటుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించినట్టు ఘనత ఆయనకే దక్తా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హెడ్లైన్స్ మరోసారి. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సబ్సిడీ యూరియాను వ్యవసాయ పనులకు మాత్రమే వాడాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు విస్తృతంగా తనిఖీలు. నార్కట్పల్లిలోని మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ. పాఠశాలలలో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి అన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. నల్గొండ జిల్లా డీఈఓ తీరుపై మండిపడుతున్న ఉపాధ్యాయులు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్. జూడో అసోసియేషన్ జనరల్ మీటింగ్కి ముఖ్య అతిథిగా ధనంజనేయులు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో కార్గిల్ విజయ్ దివాస్. అపజయాలు విజయానికి సోపానాలు అన్న మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ బెల్లి జనార్దన్. ఛత్రపతి సాహు మహారాజ్కు బడుగు బలహీన వర్గాలందరూ రుణపడి ఉండాలన్న లింగం గౌడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.